హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 90వ భాగం. సంజయ్ చేసిన పనికి రాహిణి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే సంజయ్ చెయ్యి తన నడుముని చుట్టుకోవటంతో పాటు కొంచెం కొంచెం దగ్గరికి లాక్కుంటూ ఉంటే స్పృహలోకి వచ్చి వెనక్కి గింజుకుంటూ ఉంది రాహిణి కంగారుగా. తన కంగారుని గమనించి పెదవులు వదిలిన సంజయ్ తన చెంప మీద బొటను వేలు పెట్టి నిమురుతూ, ఏమైంది మేడం? నాతో లైఫ్ స్టార్ట్ చేస్తానని కింద మీరే అన్నారు. భర్తగా మీ మీద అన్ని హక్కులు నాకు ఇచ్చేశానని చెప్పారు. అది కూడా ముద్దు రూపంలో చెప్పారు. మరి ఇప్పుడు ఇవ్వరా అని లాలనగా అడుగుతుంటే, అది అది సంజయ్, భయం వేస్తుంది. ఎందుకో తెలియదు, చాలా టెన్షన్గా ఉంది అని రాహిణి అంటుంటే, టెన్షన్ వద్దు మేడం, నేనున్నాను కదా మీ టెన్షన్ పోగొట్టడానికి అంటూ నిదానంగా రాహిణిని బెడ్ మీదకి చేర్చిన సంజయ్ తన మీదకి చేరాడు. సంజయ్ కళ్ళల్లో కనిపిస్తున్న భావానికి చిగురుటాకులా వణికిపోతుంది రాహిణి. తన మనసులో ఆలోచన ఎక్కువైపోతుంది, కానీ వెనక్కి తగ్గే ఆలోచన లేదు. ఒకవేళ వెనక్కి తగ్గితే మళ్ళీ సంజయ్ తనకిష్టం లేదని దూరం అవుతాడేమో అని భయం. మరోవైపు తన అత్తగారు కోరినట్టు తన కొడుకుని సంతోషపెట్టలేదు అని కోపం వస్తుందేమో అని భయం. ఇంకోవైపు తన భర్తని తనే దూరం పెట్టుకుంటూ తను ఏం సాధిస్తుందన్న భయం. వీటన్నిటి వలన సంజయ్ని చూడలేక కళ్ళు మూసుకుంది టక్కున. సంజయ్ ఆ కళ్ళ మీద చిరుముద్దులు అద్ది, చూడండి మేడం నన్ను అని అంటే, ఈ మేడం అనే పిలుపు ఇప్పటికీ మానవా సంజయ్ అని వణుకుతున్న గొంతుతో అడిగింది రాహిణి. అలవాటు అయిపోయింది మేడం, తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నా అవ్వటం లేదు అంటూ తన బుగ్గల మీద ముద్దులు పెట్టి నిదానంగా గడ్డం మీదకి చేరి ముద్దు పెట్టిన సంజయ్, నన్ను చూడండి మేడం అంటూ రాహిణి కళ్ళని ఓపెన్ చేసేలా చేసి తన చెవిలో హస్కీ వాయిస్లో, ఆర్ యు రెడీ మేడం అని అడిగాడు. నో, నువ్వు రాహిణి అని పిలవాలి, అది కూడా ప్రేమగా. అలా పిలిస్తే అప్పుడు ఓకే చేస్తాను, అప్పటి వరకు కుదరదు అంటూ సంజయ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తుంటే సంజయ్ నవ్వేసి రాహిణి చెవిలో, బ్యూటిఫుల్ మూమెంట్లో మీరు కోరుకోకుండానే నా నోటి నుంచి మీ పేరు రావచ్చు మేడం. ఆ టైం కోసం ఎందుకు చూడకుండా ఇప్పుడే ఎందుకు నన్ను ఆపాది చెప్పండి. లెట్ మీ ప్రొసీడ్ మేడం అని అంటూ రాహిణిని అల్లుకుపోయాడు సంజయ్. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఇన్నాళ్ళు ఉన్న కొంచెం దూరం కూడా చెరిపేస్తూ పూర్తిగా భార్యాభర్తలుగా మారిపోయారు ఆ రాత్రి. ఏ క్షణమైతే రాహిణిని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడో ఆ క్షణం చెప్పాడు సంజయ్ రాహిణి చెంప మీద ముద్దు పెట్టి మరోసారి, ఐ లవ్ యూ రాహిణి, యువర్ మై సోల్మేట్ అని. ఆ మాటకి రాహిణి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే రాహిణి బుగ్గగిల్లిన సంజయ్, ఈ క్షణం కోసం చాలా వెయిట్ చేశాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మీ మీద నాకు కనీసం ఇష్టం కూడా లేదు. కేవలం మీ జీవితం నాశనం కాకూడదు అన్న భయం, బాధ మాత్రమే ఉంది. అంతకుమించి మరో భావం లేదు. కానీ మీరు మన ఇంటికి వచ్చి నా కోసం అడ్జస్ట్ అవుతూ మా అమ్మ నాన్నని మీ తల్లిదండ్రులుగా మార్చుకొని వాళ్ళకి కూతురుగా మారి అన్నిట్లో వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంటే మీ మీద నిదానంగా ఇష్టం మొదలైంది. అంతటితో ఆగకుండా ఆఫీసులో నాతో అల్లరి చేస్తూనే ఒక భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంటే ఆ ఇష్టం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఇంతకు ముందు చెప్పాను చూడండి, ఒక 2 months బ్యాక్, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను అని. అప్పటికే మీరు నా మనసులో ఉన్నారు రాహిణి, కానీ ఆ రోజు చెప్పలేకపోయాను అని ప్రేమగా చెప్తూ తన గుండెల మీద తలవాలిస్తే రాహిణి ఆనంద బాష్పాలతో, నేనే ఫూలిష్ని, నిజంగా ఫూలిష్ని. మోసం చేసే ప్రేమ కోసం నన్నుగా ఇష్టపడిన ప్రేమని దూరం చేసుకున్నాను. బట్ ఇకపై అలాంటిది ఉండదు సంజయ్ అని ఆనందంగా అంటూ సంజయ్ నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సోల్మేట్
అని అంది. నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి రాహిణి అని అన్నాడు సంజయ్ సమ్మోహనమైన నవ్వుతో. అబ్బో, సింగ్లర్ వచ్చేస్తుందే అని రాహిణి కళ్ళెగరేస్తూ అంటే సంజయ్ చిరుసిగ్గుతో మొహం పక్కకి తిప్పి బుగ్గలు లోపల కొరుక్కుంటూ, మరి భార్యని మీరు గారు అని పిలిస్తే అంత బాగోదు కదా, అందుకే అలవాటు చేసుకుంటున్నాను. ఒక్కోసారి అనుకోకుండానే రెస్పెక్ట్ రావచ్చు, చెప్పలేను కదా అని అన్నాడు. సరే సరేలే, ఇటు తిరుగు. నా భర్త సిగ్గుపడుతుంటే చూడాలని నాకు మాత్రం ఉండదా ఏంటి అంటూ సంజయ్ని తన వైపు తిప్పుకున్న రాహిణి సంజయ్ బుగ్గలు బ్లష్ వేసుకున్నట్టు పింకిష్ కలర్లో ఉంటే, బాబోయ్, ఆడపిల్లలకు ఉన్నట్టు ఇలా అయ్యా ఏంటి నీ బుగ్గలు అని బుగ్గలు లాగిన రాహిణి, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సంజయ్, నా భర్త నువ్వు అని నేను చెప్పుకోవటానికి ఎంతో గర్వపడుతున్నాను అని రాహిణి ఎమోషనల్గా అంది. రాహిణి అంటూ రాహిణిని దగ్గరికి తీసుకున్న సంజయ్, ఈ క్షణం నుంచి మీ కళ్ళల్లో ఆనందంతో కూడిన కన్నీరు తప్ప బాధతో కూడిన కన్నీరు ఎప్పటికీ రాకూడదు అని కోరుకుంటున్నాను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను మిమ్మల్ని అలా చూసుకోవటానికి అని అంటే, అవసరం లేదు, ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అంతే ఉండు. కొత్తగా ప్రేమ అరువు తెచ్చుకొని మరీ చూపించాల్సిన అవసరం లేదు సంజయ్. మనం ఒకరికొకరం జీవితాంతం తోడుగా ఉంటామని నమ్మకం నాకుంది అని రాహిణి నవ్వుతూ చెప్తే, సంజయ్ తన బుగ్గ మీద ముద్దు పెట్టి, ఆర్ యు ఓకే రాహిణి అంటే, నా వల్ల నువ్వు ఎటువంటి ఇబ్బంది పడలేదు కదా అని అడిగాడు. రాహిణికి కొంచెం పెయిన్గా అనిపించినా చెప్పకుండా, అలాంటిదేమీ లేదు సంజయ్, నేను బాగున్నాను అని అంది. మరి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వచ్చుగా అని సంజయ్ గారంగా అడుగుతుంటే, నో చెప్పలేని రాహిణి, నేనేమైనా వద్దన్నానా ఏంటి అని సంజయ్ చుట్టూ చేతులు వేయగానే సంజయ్ సంతోషంగా తనని అల్లుకుపోయాడు. అది కాస్త రాత్రంతా జాగారం చేసేలా చేసి ఏకాంత సేవలో మునిగిపోయేలా చేసింది. అలా ఇద్దరూ ఆ రాత్రికి సంపూర్ణ భార్యాభర్తలుగా మారిపోయి ఒకరి ప్రేమని ఒకరు పంచుకుంటూ బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకున్నారు. ఉదయం 9 గంటల సమయంలో సంజయ్ ఫోన్ ఒకటే మోగుతూ ఉంటే కష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసిన సంజయ్ హలో అనగానే అటువైపు రానా గంభీరంగా, ఆఫీస్కి రాలేదేంటి సంజయ్, రాహిణి కూడా రాలేదు, ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగాడు. సంజయ్ టక్కున నిద్రమబ్బు వదిలించుకుని సార్ అంటూ పైకి లేచి కూర్చోబోయాడు. కానీ తన కౌగిలిలో ఉన్న రాహిణిని చూసి ఆ ప్రయత్నం విరమించుకొని, సార్, ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, మేడంకి కూడా ఒంట్లో నలతగా ఉందంట, ఈరోజు రాలేనని చెప్పారు, మేడంని చూసుకుంటూ నేను కూడా ఇంట్లోనే ఉండిపోయాను సార్, సారీ ఇన్ఫార్మ్ చేయనందుకు అని చక్కగా అబద్ధం అల్లేశాడు సంజయ్. అటు రానా కంగారుగా, ఏమైంది రాహిణికి, నీకు బాగానే ఉందా అని అడిగితే, అయ్యో మీరు కంగారు పడకండి సార్, మేడంకి బాగానే ఉంది, నాకిప్పుడు బాగుంది, ఇక మేడం ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు అంటూ అప్పుడే కళ్ళు తెరుస్తున్న రాహిణిని చూస్తూ అల్లరిగా చెప్పి, ఓకే సార్, నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేస్తే ఇటు రాహిణి కళ్ళు తెరిచి, ఎవరు సంజయ్ కాల్లో అని అడిగితే సంజయ్ వాళ్ళ మీద ఉన్న దుప్పటిని సరిచేస్తూ, మీ అన్నయ్య అంటూ మరోసారి తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకోబోతుంటే రాహిణి సంజయ్ని తోసేసి, ఇక అదే పనా ఏంటి, రాత్రి నుంచి వదులుతున్నావా ఏంటో, కొత్త బిచ్చగాడికి పొద్దెరగదు అన్నట్టు చేస్తున్నావు నువ్వు అని చిరుకోపంగా చెప్పి పైకి లేవబోతుంటే, అరే అప్పుడే తప్పించుకుంటావా రాహిణి అంటూ రాహిణిని లేవనివ్వకుండా చేసిన సంజయ్, మార్నింగ్ రొమాన్స్ చాలా అందంగా ఉంటుందంట, ఒక్కసారి ట్రై చేద్దాం, ఎలానో ఈరోజు లీవ్ కూడా చెప్పేశాను అని అనగానే రాహిణి ఆశ్చర్యంగా, ఎప్పుడు చెప్పావు అని అడిగింది. ఇప్పుడే
మీ అన్నయ్య, అదే నా బావ ఫోన్ చేస్తే చెప్పేశాను. నీకు బాగోలేదు, అందుకే నిన్ను చూసుకుంటూ నేనే ఇంట్లోనే ఉంటున్నాను అని బావ ఓకే కూడా చేశాడు. సో, ఈ రోజంతా మనదే అంటూ మార్నింగ్ మార్నింగ్ రాహిణిని మరోసారి అల్లుకుపోయిన సంజయ్ నిదానంగా ఫ్రెష్ అయి కడుపు నకనకలాడుతుంటే కిందకి వెళ్ళి ముందుగా కాఫీ కలుపుకొని నీరసం తగ్గించుకున్నాక అప్పుడు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి టీవీ ముందు కూర్చున్నారు. రాహిణి సంజయ్ని ఫేస్ చేయాలంటే చాలా సిగ్గుగా ఉంది. కానీ సంజయ్ తన చేయి వదలకుండా పక్కనే అంటి పెట్టుకుని కూర్చోవటంతో తన సిగ్గుని కవర్ చేసుకుంటూ ఉంది. ఇక సంజయ్కి కూడా అదంతా కొత్తగా ఉన్నా బాగా నచ్చేయటంతో రాహిణిని క్షణం వదలకుండా తనతో పాటు తిప్పుకుంటూ ఉన్నాడు. అలా ఆఫ్టర్నూన్ కూడా గడిచి టైం 2 అయ్యిందో లేదో, ఆకలి అవుతుందా రాహిణి అని అడుగుతూ తన మొహంలో మొహం పెడితే రాహిణి కంగారుగా వెనక్కి జరిగి, లేదు, ఇంతకు ముందే కదా తిన్నది, అప్పుడే ఎలా ఆకలి అవుతుంది అంటే, మరి నాకేంటి, చాలా ఆకలిగా ఉంది, ఏంటో ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంది, బహుశా అది తరగని నిధేమో అని అల్లరిగా అంటే రాహిణి కళ్ళు చిన్నవి చేసి, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే, దీని గురించి అంటూ సిమ్లా యాపిల్స్లా మారిన తన బుగ్గలేని కొరికి చెప్పిన సంజయ్, నిన్ను తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, బాగా టేస్టీగా కూడా ఉంది, సో ఇంకొకసారి తినాలి నిన్ను అంటూ రాహిణిని చేతుల్లోకి తీసుకొని బెడ్రూమ్ వైపు నడిచాడు సంజయ్. సంజయ్ ప్లీజ్ నన్ను వదిలే, నాకు చాలా నిద్రొస్తుంది అని అంది రాహిణి ఏడుపు మొహం పెట్టి. నాకు కూడా నిద్రొస్తుంది రాహిణి, అందుకే నిద్రపోదాం ఇద్దరం కలిసి అని అల్లరిగా చెప్పి రాహిణిని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి అల్లుకుపోయేలోపు రాహిణి సంజయ్ నుంచి తప్పించుకొని బెడ్రూమ్ అంతా తిరుగుతూ, వదిలే సంజయ్, నిద్రపోదాం ప్లీజ్ ప్లీజ్, నీరసంగా ఉంది అని అంటే, ఇప్పుడే కదా రాహిణి టిఫిన్ తిని ఎనర్జీ తెచ్చుకుంది, ఆ ఎనర్జీ మొత్తం యూజ్ చేయొద్దా, అప్పుడే వేస్ట్ చేస్తావా, రా రాహిణి అని అల్లరిగా అంటూ రాహిణిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాహిణి బెడ్రూమ్ దాటి కిందకి పరిగెత్తింది. సంజయ్ కూడా వెనకే పరిగెడుతూ, మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు చిక్కకుండా ఉండరు అని అరుస్తూనే రాహిణి చేయి పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటే రాహిణి అందకుండా ఉండటానికి ట్రై చేస్తూ నవ్వుతూ ఇల్లంతా తిప్పిస్తూ ఉంది. అలా కిచెన్లోకి వెళ్ళిన రాహిణి బయటికి వెళ్ళేలోపు సంజయ్ వచ్చేయటంతో లాక్ అయిపోయిందని అర్థమై, వద్దు వద్దు సంజయ్ ప్లీజ్ వదిలే అని అంటే, కావాలి రాహిణి, వదల్లేను అని సంజయ్ అల్లరిగా అంటూ రాహిణి వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే రాహిణి వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ కిచెన్ గాస్కెట్కి తగిలి ఆగిపోయి సంజయ్ వైపు బిక్కమొహం వేసుకుని చూస్తుంటే, నిన్ను ఇలా చూస్తుంటే వదలాలని లేదు రాహిణి, ఏం చేయమంటావు నన్ను, నువ్వే చెప్పు, నిజమే నువ్వన్నది, కొత్తగా రుచి ఎరగటంతో దానిని వదలలేకపోతున్నాను అని కన్ను కొట్టి చెప్పి రాహిణి చుట్టూ చేతులు వేశాడో లేదో ఇలా డోర్ బెల్ మోగింది. ఆ సౌండ్కి సంజయ్ పట్టించుకోకుండా రాహిణికి ముద్దు పెట్టడానికి ముందుకు వస్తే రాహిణి మాత్రం, ఎవరో వచ్చారు సంజయ్, వదులు నన్ను అని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కానీ నాకు వినిపించలేదు రాహిణి డోర్ బెల్, నువ్వు కూడా వినకు, అయినా వాడితో మనకిప్పుడు అనవసరం కదా అంటూ రాహిణి చెంపల మీద చేతులు పెట్టి ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వస్తుంటే రాహిణి కూడా కళ్ళు మూసేసింది సంజయ్ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి. ఇంతలో మరోసారి డోర్ బెల్ మోగటంతో రాహిణి ఉలిక్కిపడి సంజయ్ని తోసేసి డోర్ వైపు వెళ్తే, ఎవరబ్బా డిస్టర్బ్ చేసింది, మంచి టైంలో డిస్టర్బ్ చేశారు, మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి పోవాలి కదా అని ఇరిటేటింగ్గా అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి రానా తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వచ్చారు కంగారుగా. వాళ్ళని చూసిన సంజయ్ షాక్గా, సార్ అంటూ దగ్గరికి వెళ్తే రాహిణితో వాళ్ళు, నీకు బాగోలేదని సంజయ్ చెప్పాడు, ఎలా ఉంది అని అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు.
వాళ్ళ హడావిడికి చురుగ్గా ఒక చూపు చూసింది రాహిణి సంజయ్ వైపు. సంజయ్ బిక్కమొహం వేసుకొని రాహిణి వైపు చూస్తూ ఉండగా, నిన్నే అడుగుతుంది, చెప్పవేంటి అని రాజేశ్వరి గారు అడిగితే, నాకు బాగానే ఉంది మమ్మీ, మార్నింగ్ కొంచెం డ్రౌజీగా అనిపించింది అంతే, దానికే హడావిడి చేసేశాడు నీ అల్లుడు అని అంటే, అంతేనా, ఇంకా జ్వరం వచ్చిందేమో, మేం పరుగున వచ్చేశాము, అసలే మీ అత్తగారు కూడా లేరు, నువ్వా పని చేయటానికి ఒళ్ళు బద్ధకం, ఇక నిన్ను చూసుకోవటానికి సంజయ్ ఎంతని కష్టపడతాడు, అందుకే నిన్ను తీసుకువెళ్ళి ఒక 4 రోజులు ఉంచుకొని తగ్గాక పంపిద్దామని వచ్చేశాము అని అంటూ సోఫాలో కూర్చుంటే, సంజయ్ కంగారుగా, అయ్యో, ఎందుకు అత్తయ్య అంత మాట, నేనున్నానుగా నా భార్యని చూసుకోవటానికి అని అన్నాడు. ఎక్కడ నిజంగానే రాహిణిని తీసుకువెళ్తారేమోనని కంగారుతో. రాజేశ్వరి గారు షాక్గా చూశారు సంజయ్ వైపు. అత్తయ్య అనగానే రాజేశ్వరి గారే కాదు, రానా, జాను, విజయేంద్ర గారు కూడా షాక్ అయి చూస్తూ ఉంటే, ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అని అడిగాడు సంజయ్. తనేమైనా తప్పు చేశాడేమోనని కంగారుతో. అంటే తమరు మా అమ్మగారిని అత్తయ్య అని పిలిచారు కదా, ఇన్ని రోజులు మేడం మేడం అంటూ చెవులు తుప్పులు వదిలేలా పిలుస్తూనే ఉండి సడన్గా ఇలా పిలవటంతో వాళ్ళకి షాక్ తగిలింది, అందుకే అలా బిగుసుకుపోయారులే అని రాహిణి వెటకారంగా అంటే, రాహిణి అంటూ బొంగమూతి పెట్టుకొని చూశాడు సంజయ్. అదైతే నిజమే సంజయ్, ఇన్ని రోజులు మేడం అని పిలిచావు, మేమంతా చెప్పిన అత్తయ్య అని పిలవలేదు, మరి సడన్ గా ఈ మార్పేంటో అని అడిగారు రాజేశ్వరి గారు ఆశ్చర్యంగా. అంటే అత్తయ్య, మీ అమ్మాయి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసింది, అందుకే మిమ్మల్ని నేను రిలేషన్తో పిలవాలి అనుకున్నాను, ఇన్ని రోజులంటే మీ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయకుండా ఎలా పిలుస్తాను అని ఆగాను, ఇప్పుడు ఆ అవసరం లేదు అని సంతోషంగా చెప్పగానే రానా, జాను ఆశ్చర్యంగా రాహిణి వైపు చూశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.